తిరుపతిలో జరిగిన ప్రభుత్వ అసమర్థత వలన, నిర్లక్ష్యం వలన ఆరుగురు నిండు ప్రాణాలని బలిగొన్న మైనం మనందరికీ తెలుసు. ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వెళ్తున్న నేపథ్యం, సందర్భం. ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. కేవలం మానవ తప్పిదనం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ తాలూకు అనాలోచితమైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం. ఆరుగురు చనిపోవడం, 40 మంది క్షతగాత్రులు అవ్వడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది, విషయం. అయినప్పటికీ నేను చూసాం, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, వారితో పాటు వారి తాలూకు బృందం, మంత్రులు, ఒక 6 మంత్రులు, వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, మరి బృందం అంతా కూడా వెళ్ళి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. వారి మాటలు కూడా విన్నాం. వారు చెప్తున్నవి ఒక విషయం ఏంటంటే, ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షులు ఉన్నారు, వారు అంటారు ఈ దైవ నిర్ణయం అని అంటారు. అసలు నాకు ఏమనాలో అర్థమాలే. ఇది హైందవ ధర్మంలో ఇది ఏ రకంగా దీన్ని హర్షిస్తామో, దీన్ని ఎలాగ సమర్థించుకుంటామో అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అది నిర్లక్ష్యమా, ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తాలూకా ఆహాలు భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకు వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ అని చేశారా దీని మీద? ప్రభుత్వం తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే, ప్రభుత్వం తరఫున జరిగిందా అని బోర్డుకున్న పరిమితి చాలా పరిధి తక్కువ. వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ, లేదు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ, లేదు తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వీళ్ళందరూ కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంతకుముందు జరిగేవి అలాగది. శాంతి భద్రతకు సంబంధించి తిరుపతిలో ఉన్న ఆ రేంజ్ డిఐజీ కానీ, ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద? ఈ 3-4 రోజుల్లో ఎక్కడుంది మరి గవర్నమెంట్? ఎందుకు ఆ డిఐజీ, ఎందుకు ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు? ఏమయ్యారు? నిన్న టీవీలో చూశాను, రాబోయే 10 రోజుల కంట
ఆ డిఐజీ గారు వచ్చి మీ తాలూకా అన్నీ మేము అని చూసుకుంటే ఎవరికి భయం అక్కర్లేదు. దానికి ముందేమైంది మీ ఉద్యోగం? సమీక్షించారా మీరు? చూస్తే చెప్పండి. ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్ళారు. సంఘటన అక్కడ ఎన్ని స్థానాలు ఎన్ని ఇది ఏరియాలో వచ్చి ఈ కౌంటర్లు ప్రారంభించారండి? తిరుమలలో 8 ప్రాంతాల్లో, 1 2 కాదు 8 ప్రాంతాల్లోనూ ఈ కూపన్ల ప్రదేశాలని మీరు నిర్ణయించారు. అలాగే పైన తిరుమలలో 1, మొత్తం 9. అందులో 4 ప్లేసుల్లోనూ వచ్చి ఈ తొక్కులాట జరిగింది, తోపులాట జరిగింది. ఏ కారణంలో జరిగినా అక్కడ జరిగింది. అందులో 2 ప్రాంతాల్లో ఒక దగ్గర వచ్చి 5 మంది, ఒక దగ్గర వచ్చి 1, మిగతా దగ్గర వచ్చి ఇక్కడ అక్కడ ఇంకా మిగతా ప్రాంతాల్లో కలిపి 40 మంది వచ్చి క్షతగాత్రులు అయ్యారు. ఇది వాస్తవం. ఇది మరి ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీని మీరు సస్పెండ్ మరి మిగతా ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ ఏమైంది? నేనేమో ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసిమనట్లేదు. అంటే మీ పర్యవేక్షణ, మీ ఐడియాలజీ, మీ ఆలోచన, మీ విధానం ఏంటని అడుగుతున్నాను. మన ఆ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి ఈ 5 చనిపోయిన దగ్గర ఓకే, మరి 1 చనిపోయిన దగ్గర ఏమైంది? మన మిగతా దగ్గర ఇంకో 2 ప్రాంతాల్లో దెబ్బలు తగిలిందారు. అక్కడ ఉన్న శాంతి పరిస్థితి ఏంటి? అంటే ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ తిరుమలలో జరగలే, తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్లు. ఇది కొండ పైన జరగలే, కొండ కింద జరిగింది ఇన్సిడెంట్. ఇవన్నీ కొండ కింద అడ్మినిస్ట్రేషన్ అవుతుంటుందండి. పైపచ్చి ముఖ్యమంత్రి గారు పత్రికలో చూశాను. ఆ చైర్మన్ గారు, అధికారులు, మిగతా వారు అందరూ వాళ్ళే సమన్వయం లేక ఒకరికొకరు మాట్లాడుకోవడం, తెప్పి పొడుచుకోవడం. వీటికన్నిటికీ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఊరికి ఆడావాడిగా మీ పబ్లిసిటీ తప్ప సీరియస్నెస్ లేదు. ఏదైనా ఒక అకేషన్ వచ్చిందంటే దానికి ఫోర్కాస్ట్ చేసుకొని ఎంతమంది వస్తారు, ఏమిటి ఉంటుంది, ఏ రకంగా జరుగుతుంది, ఎన్ని గంటలు జరుగుతుంది, దాని టైం ఏంటి, పరిస్థితి ఏంటి, అవన్నీ ప్రభుత్వం పెద్దలు చూసుకోవాలా. ఎందుకు చేయలేదు అర్థం అవ్వలేదు నాకు. మన ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు సమీక్ష చేయలేదు? మన ముఖ్యమంత్రి స్వయంగా 8వ తారీఖు వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు. కుప్పం పర్యటనకి వెళ్ళారు. ఓ మాట ఏముంది, ఎలా చేస్తున్నారు, రేపు వైకుంఠ ఏకాదశి లక్షల మంది ఎంతమంది వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని లక్షల మంది వస్తున్నారు, ఎన్ని వేల మంది వస్తున్నారు, ఏ రకమైన మీరు చర్యలు తీసుకున్నారు అని మాట అడగచ్చు కదా. అంత దూరం పోయినప్పుడు ఎందుకు అడగలే?